వెల్కమ్ టు N2 న్యూస్. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ పరిధిలో ఉన్న శివాలయంలో శివరాత్రి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతన పెరిగిందని, 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం చేసుకున్నామని, వివిధ దేశాలు హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తూ ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయని, దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రజలు భారీగా తరలివచ్చి శివ కళ్యాణాన్ని వీక్షించారు. మహాంతం ఆదిత్యవర్ణం సమదం నిత్యం ధ్యాయంతే యోగినః కామధమ్మాక్షరంతస్మై నకారాయ నమో నమః. బ్యాండ్ సపోర్ట్ చేయనా? బ్యాండ్ ఇంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ ఆదిదంపుల కళ్యాణోత్సవానికి ఈ కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి ఈ యొక్క గుడి చైర్మన్ గారికి, రంగా వెంకన్న గారికి, స్థానిక కౌన్సిలర్లకు, చైర్మన్లకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, నాయకులకు, సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనమందరము, మీరందరూ, భువనగిరి పార్లమెంటు మరియు తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశం ఈరోజు ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మంతో ముందుకెళ్తుంది. విశేషం ఏమంటే, ఈరోజు 500 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి రామాలయం అద్భుతంగా అయోధ్యలో నిర్మాణం అయింది. అదే కాకుండా ఈరోజు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది అనుకున్నారు, కానీ చాలా పెరిగింది. ఈరోజు మన దేవాలయాలు అద్భుతంగా దుబాయ్లో, అంటే ఒక ముస్లిం కంట్రీలో గతంలో ఎవరిని అనుమతించిన దేశంలో మనం అద్భుతమైనటువంటి స్వామి నారాయణ టెంపుల్ కట్టుకున్నాం. ఈరోజు మనం అమెరికాలో, కాలిఫోర్నియాలో, ఇతర దేశాల్లో కూడా మనం అద్భుతమైనటువంటి దేవాలయం కట్టుకున్నాం. ఒక మాట పెట్టి చెప్పి ముగిస్తాను. ధర్మో రక్షిత రక్షిత అని చెప్పారు. ధర్మాన్ని మనం రక్షిస్తే మనని ధర్మం రక్షిస్తుంది. అవి అవకాశం ఇచ్చినందుకు ఆలయ కమిటీ సభ్యులకు, చైర్మన్ గారికి, అందరికీ, ముఖ్యంగా పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.